ఈరోజు నేను ప్రాన్స్తో పప్పులోకి సైడ్ డిష్గా పప్పు రసం ఇలా సైడ్ డిష్గా ప్రాన్ మసాలా ఫ్రై చేస్తున్నానండి. ఈ ప్రాన్స్ వచ్చేసి 1/2 కిలో తీసుకున్నాను. ఈ 1/2 కిలో ప్రాన్స్తో మసాలా ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. తర్వాత స్టవ్ వెలిగించి ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ కొంచెం హీట్ అవనిద్దాము. ప్యాన్ హీట్ అయిపోయిందండి. ఆయిల్ కొంచెం వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మరలా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ప్రాన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ దానికోసం నేను ముందు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ముందు ఈ ప్రాన్స్ అందులో వేసుకుందాం. ఈ ప్రాన్స్లో ఉండే నీళ్ళన్నీ పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి ప్రాన్స్లో ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఈ నీళ్ళు మొత్తం ఇనిగిపోవాలండి. ఈలోపు ఈ ప్రాన్స్ ఉడికేటప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ అండి. ఇలా చేయడం వల్ల మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. వీడియో మొత్తం చూడండి అండి నేను ఎలా చేస్తున్నాను ఏంటని. సాల్ట్ పసుపు వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకుందాం ప్రాన్స్లోకి. అందరు నార్మల్గా డైరెక్ట్గా చేసుకుంటారు ప్రాన్స్ వేసి కర్రీలో. ఇలా వేసి చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నీళ్ళు మొత్తం ఇరిగిపోయే వరకు మనం ఉడికించుకుందాం. చూడండి ప్రాన్లో ఉన్న నీళ్ళన్నీ పోయేసి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం ఈ ప్రాన్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులో మనకు టేస్ట్ ఏం మారదండి, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. మీరు వేరేలాగా అనుకోవద్దు. కర్రీ మొత్తం చూసి మసాలా ఫ్రై నేను ఎలా చేసానో మొత్తం చూసి వీడియో మొత్తం మీరు అప్పుడు డిసైడ్ అవ్వండి. చాలా బాగుంటుందండి ఈ పద్ధతులు చేస్తే. నేను మళ్ళీ చెప్తున్నాను, మా మమ్మీ చేసేది ఇలా నేను నేర్చుకున్నానండి. మనం వేసిన ఆయిల్ అంతా అలాగే ఉండిపోయింది. ఇందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం చెక్క లవంగాలు ఇందులో యాడ్ చేసుకుందామండి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి, కలర్ చేంజ్ అయ్యే వరకు. మనం వేసిన ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. ఇది కూడా 1 నిమిషం ఫ్రై అవనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిపోయిందండి. ఇప్పుడు మనము 2 టమాటాలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలు త్వరగా మగ్గడానికి ఇందులో మనము కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ అండి. ఆల్రెడీ నేను ప్రాన్స్లో లైట్గా సాల్ట్ వేసి ఫ్రై చేశాను. అలాగే అందులోనే పసుపు కూడా వేసాను. ఇందులో కొంచెం యాడ్ చేసుకుందాం. మనం గ్రేవీకి సరిపడా మాత్రమే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పసుపు యాడ్ చేశానండి. ఇప్పుడు ఒకేసారి కారం కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం. ఈ 3 యాడ్ చేసాం కదా. ఇప్పుడు మనము వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటాలు మగ్గే వరకు మనం ఈ గ్రేవీని ఉడికించుకోవాలండి. చూడండి టమాటాలు మంచిగా మగ్గిపోయినాయండి. ఈ విధంగా టమాటాలు మంచిగా ఉడికితే సరిపోతుంది. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ప్రాన్స్, ఈ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి అండి. అలాగే కొంచెం ధనియాల పొడి. ఈ మసాలాలు యాడ్ చేసిన తర్వాత ఈ ప్రాన్స్ మొత్తం ఈ గ్రేవీలోకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనము కొంచెం పెప్పర్ పొడి యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 స్పూను పెప్పర్ పొడి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేసిన ఈ మసాలాలన్నీ ఈ ప్రాన్స్కి పట్టడానికి కొంచెం ఒక టీ గ్లాసులో ఒక 1/2 నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. నీళ్ళు యాడ్ చేసేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ ప్రాన్స్లోకి బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఈ మసాలాలన్నీ ఈ ప్రాన్స్ పట్టేలాగా కొంచెం
ఈ ప్రాన్స్ ఉడకనిద్దామండి. అంతే అండి, 2 నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి మరలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ప్రాన్ మసాలా ఫ్రై వచ్చేసి రెడీ అయిపోయినట్లే అండి. ఫైనల్గా ఇప్పుడు మనము కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. రసం ముక్కి ఇట్లా మనం పప్పు చారు చేసుకుంటాం కదా, పప్పు ఇలా సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి ఈ ప్రాన్ మసాలా ఫ్రై. చాలామంది తొక్కు అని కూడా అంటారు, ప్రాన్ మసాలా తొక్కు ఇట్లా అంటారు. మేమైతే ప్రాన్ మసాలా ఫ్రై అంటామండి. చాలా బాగుంటుంది. ఇంకా అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక బౌల్లో సర్వ్ చేసి చూపిస్తానండి. ఎంతో టేస్టీ అయిన ప్రాన్ మసాలా ఫ్రై ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో చేస్తే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మళ్ళా అడుగుతారు. నేను మాటలో చెప్పడం కదా, మీరు ట్రై చేసి చూసి అప్పుడు మీరు కామెంట్ చేయండి. ఓకేనండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.